ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శ్రీకనకమహాలక్ష్మీదేవ్యై నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. విశాఖపట్టణంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రభృతి అమావాస్య వరకు జరుపబడేటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాస మహోత్సవములలో నేటి రోజున గురువారం, అదే చిగురు గురువారం మార్గశిర మాసంలో ఇంకొక రోజుతోటి అమ్మవారి యొక్క ఉత్సవములు విజయవంతంగా పరిసమాప్తమవుతున్నటువంటి సందర్భంగా అశేష జన భక్తవాహినికి సౌలభ్యంగా ఉండడం నిమిత్తమై వారి వారి యొక్క స్థానములలోనే వారు ఉంటూ అమ్మవారి యొక్క దివ్యమంగళ దర్శనాన్ని హృదయంలో పదిలపరుచుకుంటూ ఈ చెప్పేటువంటి అమ్మవారి యొక్క వైభవము, అమ్మవారి యొక్క ప్రాశస్త్యము, అమ్మవారి యొక్క దర్శనం చేయడం వల్ల మనకి కలిగేటువంటి అలౌకికమైనటువంటి ఆత్మానందము, శుభ ఫలితముల గురించి కొద్దిసేపు ముచ్చటించుకుందాం. అమ్మవారు బావిలోంచి ఉద్భవించి భక్తుల యొక్క ఆపదలను పోంగొట్టి కష్టములను తొలగించి పాప ప్రక్షాళన జరిపి వారిని పరిశుద్ధులుగా భగవదనుగ్రహ పాత్రులుగా ఆమె నిర్మించి ఎవరైతే దర్శనార్థమై ఆమె దగ్గరకు వచ్చి వారి యొక్క శిరస్సుని వంచి మనఃపూర్వకంగా భక్తిపూర్వకంగా అమ్మవారిని దర్శించినటువంటి వారికి, నమస్కరించినటువంటి వారికి ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ ఉండబడినటువంటి సమస్తమైనటువంటి దురిత భంజనము గావించి సమస్తమైనటువంటి సౌభాగ్యములను ప్రసాదించేటువంటి అనుగ్రహ ప్రదాయులుగా మనం ఇప్పటి వరకు 3 గురువారములలోనూ ప్రస్తావించుకున్నాం. మన యొక్క అదృష్ట విశేషం చేత, పుణ్య విశేషం చేత నేటి రోజున కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులతోటి అమ్మవారి యొక్క దర్శనము, అమ్మవారి యొక్క వైభవాన్ని కనులారా తిలకించి వీణులారా అంటే చెవుల ద్వారా కూడా ఆ అమ్మవారి యొక్క వైభవ అమృతాన్ని మన యొక్క హృదయంలో పదిలపరుచుకుంటే ఈ జనవరి 26 నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క మార్గశిర మాస మహోత్సవములు వచ్చే వరకు కూడా హృదయంలో అమ్మవారు తాండవించి మనం చేయబడినటువంటి ఈ సంవత్సర కృత్యం, చేయవలసినటువంటి సంవత్సర కృత్యములు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సర కాలంలో చేయబడేటువంటి కార్యక్రమములు యావత్తూ కూడా జయప్రదమవుతాయి అనేటువంటి భావనతోటి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి చలిని లెక్క చేయకుండా 5-6 గంటల సేపు క్యూలైన్లలో నిలబడి చిన్నపిల్లలను ఎత్తుకొని బ్యాగులు పట్టుకొని పూజా ద్రవ్యములు పట్టుకొని అత్యంత జాగరూకతతో అర్ధరాత్రి లేదు, తెల్లవారుజాము లేదు, మధ్యాహ్నం అపరాహ్న సమయం లేదు, సాయంకాలం లేదు, ఏదైనప్పటికీ నేటి రోజున అమ్మవారి యొక్క దర్శనం విధిగా ఆచరించాలి, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు తీసుకోవాలి అనేటువంటి పట్టుదలతోటి అత్యంత భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి దర్శనార్థమై వచ్చి అనేక సమయం, చాలాసేపు సమయం వెచ్చించి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి ఆ క్షణమాత్రమే ఉంచుతున్నారు అక్కడ. ఎందుచేత అంటే జనబాహుళ్యం చేత అమ్మవారి దర్శనార్థమై వచ్చినటువంటి
ప్రజానీకానికి యావత్తును కూడా అమ్మవారి యొక్క సౌభాగ్య దర్శనం అందరి చేత చేయించాలనేటువంటి సంకల్పంతో చాలా త్వరగా దర్శనములు భక్తులకి సౌకర్యం కల్పించడంలో ఒక నిమిషం మాత్రమే అమ్మవారి యొక్క సన్నిధిలో ఉంచినప్పటికీ బయటికి వచ్చిన తర్వాత భక్తులు అత్యంత తృప్తితోటి నేటి రోజున అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాం. చాలా భాగ్యవంతులం మనకి అమ్మవారి యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ఈ ఉత్సవములను దిగ్విజయం చేయబోయేటువంటి భక్తులకు యావన్మందికి కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఆశిస్తూ, అమ్మవారికి భక్తులు పట్టుకొచ్చినటువంటి పూజా ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో క్షీరములు, పసుపు, కుంకుమ, పువ్వులు మొదలగు గాజులు మొదలుగా కలిగినటువంటి ద్రవ్యములు అమ్మవారి యొక్క సేవకులు వీరి తరపున వీరు నీ యొక్క దర్శనార్థమై వచ్చారు, వీళ్ళని అనుగ్రహించు తల్లి అనేటువంటి భక్తిభావనతోటి దీక్షలో ఉండబడేటువంటి ఆ మాతా స్వరూపిణులుగా అంటే 40 రోజులు దీక్షగా ఉంటారు. వారు బ్రహ్మచర్యం పాటిస్తూ తెల్లవారుజామునే లేచి ఇంటి దగ్గర ఆ మండపానికి చేసుకునేటువంటి ఆ అర్చన యావత్తు కూడా చేసి అమ్మవారి యొక్క సేవలోనే 24 గంటలు తరించేటువంటి ఆ దీక్షాధారులైనటువంటి మాతల చేత, అమ్మవారి యొక్క సేవకుల చేత ఈ భక్తులు పట్టుకొచ్చినటువంటి ఈ పూజా ద్రవ్యములను సమర్పిస్తూ ఒక భక్తుడు అమ్మవారికి నమస్కరిస్తున్నారట. ఏ రకంగాను అంటే అష్టలక్ష్మి స్తోత్రంలో పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం, నన్ను పరిపాలించు తల్లి, నా యొక్క నాయకురాలైనటువంటి నీవు నా యొక్క ఇంద్రియములని, మనస్సుని, బుద్ధిని, చిత్తముని నీకు సమర్పిస్తున్నాను. నా యొక్క మనస్సు పరిశుద్ధమై, నా యొక్క ఇంద్రియములు, నా యొక్క బుద్ధి సన్మార్గములో ఉంచి నీ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించవలసినది తల్లి అని చెప్పి ప్రార్థిస్తూ ఒక గొప్పదైనటువంటి స్తోత్రంలో ఈ రకంగా చెబుతున్నారు. సుమనస బందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత హేమ ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గురు వర్షిణి సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన గామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం, శ్రీ మహాలక్ష్మి పాలయ మాం, శ్రీ కనక మహాలక్ష్మి సదా పాలయ మాం మొదలుగా కలిగినటువంటి ఆదిలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, వీర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి మొదలుగా కలిగినటువంటి నవలక్ష్ముల రూపంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని మొన్న దసరా మహోత్సవములలో దర్శించాం. అటువంటి అత్యంత శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ అమ్మవారి యొక్క రూపములను మనస్సులో ధ్యానం చేస్తూ నాకు సమస్తమైనటువంటి సంపత్తులను కూడా అనుగ్రహించు తల్లి అని చెప్పి భక్తితో అమ్మవారి యొక్క దేవాలయంలో ఒక క్షణమాత్రము ఉండి అమ్మవారిని దర్శించినప్పటికీ కూడా యావత్తు సకల సౌభాగ్యములను, స్త్రీలకి సౌభాగ్యాన్ని, విద్యార్థులకు విద్యను, వ్యాపారవేత్తలకు వ్యాపారాభివృద్ధిని, ఈర్ష్యాసూయలతో రగిలేటువంటి ద్వేషబుద్ధిని యావత్తును కూడా నాశనం చేసి దృష్టి దోష నరఘోషాది సమస్తమైనటువంటి దుష్టారిష్టములను పోంగొట్టి సర్వాభీష్టములను అనుగ్రహించేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి మూర్తివంతమైనటువంటి మన కనక మహాలక్ష్మి అమ్మవారు కనుక వేలాది మంది, లక్షలాది మంది ఈ రకంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇందుమయీం పరపదోద్యమిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. తల్లి నీవు వేదస్వరూపిణివి,
వేదమయీం నాదమయీం ఇందుమయీం పరపదోద్యమిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నవమి విశ్వవికృతిమయీం. అంటే ఆ అమ్మవారు వేదమయీం, సమస్తమైనటువంటి వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి ఏకైక ఆరాధ్య మంగళదేవత మహాలక్ష్మి అమ్మవారు మన యొక్క అదృష్టవశాత్తు విశాఖ మహానగరంలో బురుజుపేటలో బావిలో ఉద్భవించినటువంటి అత్యంత కారుణ్యమూర్తి మహాలక్ష్మి స్వరూపకంగా మనం భావన చేస్తూ నాదమయీం, మనం మాట్లాడుతున్నాము అంటే ఒక నాదం కలుగుతోంది, ఓంకారంలోంచి ప్రకృతి యావత్తు వచ్చింది అని, సృష్టి యొక్క విశేషం చేత ఈ భూభాగము ఏర్పడింది అని, మానవ సృష్టి జరిగింది అని, ఈ మానవులను అనుగ్రహించడానికి కొన్ని కొన్ని క్షేత్రములలో ఆ అమ్మవారు ఈ లక్ష్మీ రూపములుగా వెలసిల్లేరు అని చెప్పి లక్ష్మీ పురాణంలో చెప్పబడి ఉన్నది. అందుచేత దీనంతటికీ మూల ప్రకృతి అయినటువంటి నాదమయీ అయినటువంటి ఆ అమ్మవారికి నమస్కారము అని. బిందుమయీం మంత్రమయీం తంత్రమయీం, అమ్మవారికి మంత్రములు, పారాయణలు, జపహోమాదులు ఎంత అవసరమో వీట్లతో పాటుగా భక్తి వీట్ల కంటే కూడా ఎక్కువ అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. భక్తిపూర్వకంగా అమ్మవారికి అమ్మా నేను నీ యొక్క అనుగ్రహ నిమిత్తమై నేటి రోజున గురువారం నాడు దర్శనార్థమై వచ్చాను, నాకు సంప్రాప్తమైనటువంటి ఈ గోక్షీరములు, పంచామృతములు, నారికేళములు, పసుపు కుంకుమ, చీర, జాకెట్టు మొదలుగా కలిగినటువంటి సౌభాగ్య ద్రవ్యములను తీసుకుని సమర్పించాను. అయితే నాకు మంత్రములు కానీ శాస్త్రములు కానీ రావు, పురాణములు తెలియదు. అయినప్పటికీ నా యొక్క మనస్సుని దర్శించి నా యొక్క మనస్సులో ఉండబడేటువంటి నీ యందు ఉండబడినటువంటి ఆ భక్తి భావనను చూచి నా యొక్క మనోభీష్టములను అనుగ్రహించు తల్లి అని చెప్పి భక్తిగా ఆమె యొక్క పాదార విందముల మీద పడి వేడుకుంటే అమ్మవారు 100% అనుగ్రహిస్తున్నటువంటి కారణము చేతనే ఈ మహోత్సవములలో అమ్మవారి యొక్క దర్శనం అసాధ్యమైనప్పటికీ కూడా దీన్ని సాధ్యం చేసుకోవాలనేటువంటి పట్టుదలతోటి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమములు చిన్నారుల చేత 5 ఏళ్ల వయస్సులగాయతు 16, 18, 20 సంవత్సరములు వచ్చినటువంటి కళాకారులు అత్యుత్తమమైనటువంటి కళా ప్రదర్శన చేసేటువంటి కళాకారిణుల చేత భరతనాట్య కార్యక్రమములు, హరికథలు, చక్కనైనటువంటి ప్రసంగములు జరుపుకుంటూ చతుర్వేద సభ, అర్చక సదస్సు ఇవి చాలా వైభవంగా జరుపుకున్నాం. అమ్మవారి దర్శనానికి వస్తున్నామనేటువంటి కృతజ్ఞతాపూర్వకంగా అమ్మవారి యొక్క దర్శనానికి ఈ మార్గశిర మాసంలో రావడం జరుగుతోంది. ఈ వచ్చినటువంటి భక్తులకు 50 మందికి కూడా సకల సౌభాగ్యములు కలగాలి అని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు చేసేటువంటి విజ్ఞాపన, అమ్మవారి యొక్క దర్శనానికి గురువారము కానీ, శుక్రవారము కానీ, మంగళవారము కానీ ఏ రోజైనా అమ్మవారికి దర్శనానికి వస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి అని తెలియజేస్తూ గుళ్ళో పంచామృతాభిషేకములు, మంగళవారం నాడు సువర్ణ పుష్పార్చన, శుక్రవారం నాడు క్షీరాభిషేకము, శనివారం నాడు సహస్ర తులసీదళ నామార్చన, పూర్ణిమ నాడు శ్రీచక్ర నవావరణార్చన, మీ యొక్క నక్షత్రం నాడు నక్షత్ర రోజునాడు నక్షత్ర హోమము, ఆయుష్య హోమము మొదలుగా కలిగినటువంటి కార్యక్రమములు ఎన్నెన్నో కార్యక్రమములు ఉన్నాయి. కార్యసిద్ధి నిమిత్తమై ఈ కార్యక్రమములలో మీ వంతు పాలు పంచుకొని ఆ కార్యక్రమములు మీ యొక్క గోత్రనామములతో అమ్మవారిని సేవించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా
తెలియజేస్తూ అందరికీ కూడా ఆశీస్సులు. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా, జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా, జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞానవేద్యా, జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా. సమస్త సన్మంగళాని భవంతు. హిందూ 9 తెలుగు భక్తి ఛానల్.